భూభారతి పోర్టల్ రూపకల్పన డెలాయిట్ కు రికార్డులో పారదర్శకత, సైబర్ భద్రతకు ప్రాధాన్యం, క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్ తో కొత్త పోర్టల్ అభివృద్ధి, ఎన్ఐసి డెలాయిట్ సంస్థ ఒప్పందం. ఇక భూభారతి పోర్టల్ కు సంబంధించి ఆ డెవలప్మెంట్ ని డెలైట్ కు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఈ రికార్డులో ఆ పారదర్శకత అలాగే సైబర్ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. నిన్న క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్ తో కొత్త పోర్టల్ అభివృద్ధి చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఎన్ఐసి డెలైట్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే భూభారత్ పోర్టల్ కి సంబంధించి ఇంతకుముందుకు ఏదైతే డెవలప్మెంట్ చేశారో దాని ద్వారా చాలా వరకు అందులో లొసుగులు బయటపడ్డాయి. దాన్ని బేస్ చేసుకొని చాలా వరకు భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి, పేర్లు మార్చడం జరిగిందన్న ఉద్దేశంతో ఇప్పుడు డెలైట్ కి దీన్ని డెవలప్మెంట్ అప్పగించినట్టుగానైతే తెలుస్తోంది. డబ్బు పిచ్చి కన్నీరు మిగిల్చి కోట్లు కొల్లగొట్టిన కిక్కు మజాలో నిన్నటిదాకా అవినీతి అధికారుల డాబు దర్పం. ఇప్పుడు వారే పరుగు పోయిందనే బాధలో కరకటాల వెనుక బోరును ఏడుస్తున్న వైనం, కొందరి మూగరోధన ములాఖత్కు దూరం, ఏసీబీకి పట్టుబడిన ఉన్నతాధికారుల తీరు ఇది. ఇక ఏదైతే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత పదవిలో కొనసాగుతున్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు డబ్బు పిచ్చితోటి అవినీతికి అండ చూపుతూ అవినీతి పరులకు అండగా ఉండి వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని ఆ కోట్లు కొల్లగొట్టి ఆ కిక్కు మజాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో లంచగొండ అవినీతి అధికారులు వాళ్ళు నిన్నటి దాకా బాగా ఒక పొగరుతో ఉన్నటువంటి వారు ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ దాంట్లో పట్టుబడిన తర్వాత ఇప్పుడు తమ పరువు పోయిందని చెప్పి వాళ్ళకు వారే బాధపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే జైళ్లలో ఉండి బాధపడుతూనే కొందరు ఏడుస్తుంటే కొందరు మాత్రం తమ ఇంట్లో వాళ్ళు ములాఖాత్కి వచ్చినప్పుడు కూడా కలవడానికి వెనకాడుతున్నారని చెప్పి ఈ యొక్క కథనం అయితే తెలుస్తుంది. ఫేస్బుక్ లో మోదీ సెల్ఫీ వీడియో బ్లాక్, ప్రభుత్వానికి మెటా క్షమాపణ, సాంకేతిక సమస్య వల్లనే వివరణ, వెంటనే వీడియో పునరుద్ధరించామని వెల్లడి, మెటా వివరణ సహేతుకం కాదన్న కేంద్రం, మరింత లోతుగా పరిశీలించాలని నిర్ణయం. రైట్, ఇక మొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియోని ఫేస్బుక్ బ్లాక్ చేసింది. సెల్ఫీ వీడియోను మళ్ళీ వాళ్ళు క్షమాపణలు కోరుతూ ప్రభుత్వం కేంద్ర ప్రసార శాఖ ఈ గ్లోబల్ మెటా కంపెనీకి సంబంధించి ఫేస్బుక్ సంబంధించి గ్లోబల్ కంపెనీలకు నోటీసులు ఇవ్వడంతో ఇమీడియట్ గా క్షమాపణ చెప్పి దాన్ని పునరుద్ధరించామని చెప్పి కేవలం సాంకేతిక సమస్యతో దీన్ని బ్లాక్ చేశామని చెప్పి సమర్థించినట్టు తెలుస్తుంది. దీని వెనుక ఏమన్నా ఉందా అని కోణాలు దీనిపైన ఇంకా వాళ్ళు ఇచ్చిన వివరణ సరిగ్గా లేదని దీన్ని ఇంకా విచారణ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగానైతే కేంద్రం తెలుస్తుంది. పవడర్లో క్యాన్సర్ కారకాలపై 76,000 కేసులు, 52,000 కోట్ల పరిహారం, చెల్లించడానికి సిద్ధమైన జాన్సన్ అండ్ జాన్సన్. దశాబ్దాలుగా కోర్టులో ఉన్న వేలాది కేసులను ఒకేసారి పరిష్కరించేందుకు సంస్థ ప్రతిపాదన. బాధితుల్లో 95% మంది అంగీకరిస్తున్న ఈ డీల్ ముందుకు లేదా కేసులు యథాతథం. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లో క్యాన్సర్ కారకాలపైన 76,000 కేసులు అయితే నమోదై దాదాపు 52,000 కోట్ల పరిహారం చెల్లించడానికి సంస్థ ముందుకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకేసారి అన్ని కేసులను క్లోజ్ చేయాలని చెప్పి వాటితో డీల్కు ముందుకు వచ్చింది. అయితే 95% మంది బాధితులు అంగీకరిస్తేనే డీల్ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది, లేదంటే కేసులు అట్లానే ఉంటాయని చెప్పి తెలుస్తుంది. జపాన్లో 7.1 తీవ్రత భూకంపం, పాక్షికంగా కూలిన భారీ షాపింగ్ మాల్, కొందరు చనిపోయారని అనుమానం. ఇక జపాన్లో భూకంపం వచ్చి ఒక షాపింగ్ మాల్ కూలిపోయినట్టుగా తెలుస్తుంది. వేసిన ప్రతి పంటకు బీమా చేయాల్సిందే, ఆ బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలి. ఎల్నినో ప్రభావం ఏడాది పొడవునా ఉండొచ్చు. మంత్రులు, అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. తాగునీటి సమస్య లేకుండా చూడాలి. పశుగ్రాసం కొరత ఉంచకూడదు, సీఎం చంద్రబాబు ఆదేశం. ఇక ఈ ఇయర్ ఎల్నినో ఇయర్ కాబట్టి దీని ప్రభావం సంవత్సరం పొడవునా ఉంటుందని, రైతులు వేసిన ప్రతి పంటకు కూడా ఖచ్చితంగా బీమా చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టుగానే తెలుస్తుంది. మంత్రులు, అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఈ బీమాకు సంబంధించి కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, అలాగే తాగునీటి సమస్య లేకుండా చూడాలని చెప్పి కూడా, అలాగే గ్రామాల్లో పశువులకు పశుగ్రాసం కొరత ఉండకుండా చూడాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సింహగిరి చుట్టూ భక్తజన సిరి వైభవంగా సింహాచల గిరి ప్రదక్షిణ. ఆగస్టు 17 తర్వాత భోగాపురం నుంచి విమానయానం, అప్పటి నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు బంద్, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్. రైట్, ఇక ఆగస్టు 17 తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే విమానాలు వెళ్ళిపోతాయని, అప్పటి నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు బంద్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే చేసింది. ఇక అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరును అయితే ప్రతిపాదించినట్టుగానైతే తెలుస్తోంది. సిబ్బంది కావాలి స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానంలో 15 ఏళ్లుగా నిలిచిపోయిన రెగ్యులర్ నియామకాలు, 9,000 రెగ్యులర్ పోస్టులు, చేస్తున్నవన్నీ కారుణ్య అవుట్సోర్సింగ్ నియామకాలే, శ్రీవారికి నిత్య కైంకర్యాలు చేసే అర్చకులకు కొరతే.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ నియామకాలు నిలిచిపోయి 15 సంవత్సరాలు అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సిబ్బంది కావాలి అంటూ కూడా ఒక కథనం మీద చూస్తున్నాం. దాదాపు చాలా ఖాళీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా జనరల్ విభాగానికి సంబంధించి 1400 ఖాళీలు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి 1200 ఖాళీలు ఉన్నాయి. ఆలయాలకు సంబంధించి 800 ఖాళీలు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 500 ఖాళీలు, విద్యుత్ విభాగానికి సంబంధించి 200 ఖాళీలు, వైద్యానికి సంబంధించి 200 ఖాళీలు, విద్యకు సంబంధించి 100 ఖాళీలు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. దాదాపు 9000 రెగ్యులర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. వెంటనే డబ్బులు తేకపోతే నీ కొడుకు దక్కడు. పొగాకు వ్యాపారికి వైకాపా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా బెదిరింపులు. ఆయన తనయుడిపై కిడ్నాప్ కేసు, అనుచరుల లొంగుబాటు, పరాయిలో అసలు నిందితుడు. అజయ్ బాబు అదరహో వెయిట్ లిఫ్టింగ్ లో సత్తా చాటిన విజయనగరం కుర్రాడు. కామన్వెల్త్ క్రీడల్లో రజతం సొంతం. రైట్, ఇక కామన్వెల్త్ క్రీడల్లో విజయనగరం కుర్రాడు అజయ్ బాబు అయితే రజత పథకం సాధించినట్టుగా తెలుసు.